ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియాకాండము 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాలమున శుభములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదూ? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సక్సెస్ఫుల్గా ఈ దినం మీ ప్రయత్నములలో, ప్రభు చిత్తానుసారమైన కార్యములలో మీరు ముందుకు సాగి విజయ తీరాలలో నిలబడి ప్రభువుకి మహిమ తెచ్చుదురుగాక. దేవుడు ఈరోజు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో మీద అద్భుతమైన విజయం సాధించిన ఇజ్రాయేల్ ప్రజలు వారి ఆనందం వారి హృదయములలో నుండి చెరిగిపోకముందే ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి వారు ఎదుర్కొన్నారు. ఏమిటి ఆ విషాదకరమైన పరిస్థితి? వారు వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు సాగి వెళుతూ కనాను దేశములోని శత్రువులని హతము చేస్తూ, అందులో భాగంగా యెరికోను దాని రాజును అందులోని ప్రజలందరినీ వారు హతం చేశారు. అద్భుతమైన జయం దేవుడు వారికి ఇచ్చాడు. వారు తర్వాత హాయి అనే పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళడానికి వారు సాగి వెళుతున్నారు. ముందుగా వేగులు వారిని పంపి అక్కడికి ఒక 2 లేక 3,000 మంది వెళితే చాలు అని సైన్యాధిపతి అయినటువంటి యెహోషువకు వారు తెలియజేశారు. అప్పుడు యెహోషువ 3,000 మంది యోధులను హాయి పట్టణం మీదకి పంపించాడు. ఏం జరిగింది? హాయి వారి ఎదుట ఇశ్రాయేలీలు వారు నిలవలేక పారిపోయారట. వారు ఓడిపోయారు. 36 మంది చనిపోయారు. 36 కుటుంబాలకి విషాదం మిగిలింది. యెరికో పట్టణం మీద గొప్ప విజయాన్ని సాధించిన ఈ ప్రజలు చిన్న పురము హాయిని వారు ఎందుకు గెలవలేకపోయారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో జరిగిన పాపం, ఆకాను చేసినటువంటి పాపం ఇశ్రాయేలు సమాజానికి వేదనను, దుఃఖాన్ని, కన్నీటిని తెప్పించింది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువారు నీ కొరకు ఆయన సమస్తాన్ని గెలిచాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనములో నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువారు ప్రకటించారు. అవును, యేసు ప్రభువారు ఎవరి కోసం లోకాన్ని జయించారు? అది నీ కోసమే. ఆయన లోకాన్ని జయించాడు. నీవు ఓడిపోయేందుకు దేవుడిని పిలవలేదు. ఓడిపోయి నీవు వేదన పడుతూ నా కర్మ అనుకొని నీవు బాధపడడానికే ఆయన నిన్ను పిలవలేదు. నీ ఓటములు ఎన్నైనా నీవు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే, వాగ్దానాల మీద నువ్వు ఆధారపడితే నీ ఓటములు విజయములుగా మారుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో ఒక గొప్ప మనుషుడున్నాడు. ఆయన యొక్క 9 ఏళ్ల వయసులో తల్లి చనిపోయింది. 22 ఏళ్లకు ఇల్లు వదిలి వ్యాపారం చేసి ఓడిపోయాడు. 23 సంవత్సరాల వయసులో ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. 24 సంవత్సరాల వయసులో ఒక స్నేహితునితో వ్యాపారం ప్రారంభిస్తే అతడు చనిపోయాడు. ఆ వ్యాపారం దివాలా తీసి $1000 అప్పు అయింది. ఆ అప్పు తీర్చడానికి
7 సంవత్సరాలు పట్టింది. ఎలక్షన్లో ఓడిన తర్వాత ఒక షాపులో ఉద్యోగాన్ని కుదిరితే ఆ షాపు వానికి ఒక కష్టం వచ్చింది, ఉద్యోగం ఊడిపోయింది. లాయర్ కోర్సుకు ప్రయత్నిస్తే తిరస్కారం జరిగింది. 26వ సంవత్సరంలో తన ప్రియమైన భార్య బ్రెయిన్ ఫీవర్తో చనిపోయింది. ఆ సంవత్సరంలో పూర్తిగా ఆయన మంచాన పడ్డాడు. 27వ సంవత్సరంలో ఒక ఆమెను ప్రేమించాడు, అయితే ఆమె అతన్ని తిరస్కరించింది. 29 సంవత్సరంలో మున్సిపల్ లెజిస్లేటర్గా పోటీ చేసి ఓడిపోయాడు. 34వ సంవత్సరం, 37వ సంవత్సరం, 39వ సంవత్సరం వయసులో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు. 40 సంవత్సరాల వయసులో భూముల కమిషన్ పోస్టుకి రిజెక్ట్ అయ్యాడు. అంతకుముందు ఆర్మీలో సిపాయి నుంచి కెప్టెన్ అయ్యి తర్వాత సిపాయి కంటే దిగువ స్థానానికి నెట్టివేయబడ్డాడు. 46 ఏళ్ల వయసులో సెనెట్ ఎలక్షన్లో ఓడిపోయాడు. 48 ఏళ్ల వయసులో రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. 50 ఏళ్ల వయసులో సెనెట్కు ఓడిపోయాడు. 52 ఏళ్లకు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనే అబ్రహాం లింకన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా అబ్రహాం లింకన్ దేవుని సన్నిధిలో ప్రార్థించి తన 52వ సంవత్సరంలో అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అది కాకతాళీయంగా జరిగిందా? లేదు. దేవుని ప్రమేయంతో, దేవుని యొక్క జోక్యముతో ఇలా ఎన్నోసార్లు ఆయన ఓడిపోయాడు. కానీ ప్రయత్నించి విజయం సాధించాడు. మీరు కూడా విజయం దిశగా అడుగులు వేయండి. ఓటములను చూడకండి. మీకు విజయం ఇచ్చే యెహోవా నిస్సి మిమ్మల్ని చేతులు చాపి పిలుస్తున్నాడు. నా బిడ్డ, నా వైపు చూడు, నా తట్టు తిరుగు, నేను నీకు విజయం ఇస్తాను అని నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై వందనాలు. అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు అయ్యా మేము ఓడిపోయే వారముగా మమ్మల్ని చేయలేదు, కానీ నీవు మా పక్షముగా చనిపోయి రక్తము కార్చి 3వ దినమున తిరిగి లేచి పాతాళమును, సాతానును, వారి సైన్యాన్ని గెలిచి మాకు విజయం ఇచ్చారు. మా తండ్రి, మా ప్రియులను విజయాలతో నింపి వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.